అప్పుడు ఎప్పుడు నీవు నేను ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనినప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును, మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప దేశమును స్వాధీనపరచుకొందురు, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీదగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఏంటంటే, నిజముగా నీవు కనుక నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు నీవు అనుసరించి నడుచుకుంటే నీ సంతానం ఎక్కడి వరకు ఉంటుంది? వాళ్ళ వంశం అక్కడితో అంతమైపోయేది కాదు. వారి వంశాభివృద్ధి ఎంతవరకు ఉంటుందంట? భూమి ఆకాశము నిలుచునంత వరకు కూడా మన బిడ్డ తరాన మరి సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఉంటారని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. మన జీవితాల్లో అట్టి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడును, మహాగణుడును, మహోన్నతుడును, అత్యున్నత సింహాసనాశ్రయైన దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయ చొప్పున ప్రభువా మా జీవితాల్లో మరొక సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని నేను అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డ జీవితంలో ప్రభువా అద్భుత కార్యములు జరిగించండి అయ్యా, ఆశ్చర్య కార్యములు జరిగించండి ప్రభువా. ఎక్కలేని ఎత్తేనుకల మీద ఎక్కించండి ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు అయ్యా. మేమును నాయన మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభువా నవీన స్వభావం కలవారమైతండి. నీ ఆజ్ఞలు అనుసరించ నాయన నిజముగా నీకు లోబడి జీవించటకు నాయన నీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ఈ టీవీ ముందు కూర్చుని ఎవరైతే వాక్యం వింటున్నారో వీరందరి జీవితాల్లో కూడా ప్రభువా అయ్యా జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, చూస్తున్న దేవుడు నీవని వారు గుర్తించి ప్రభువా నీ యందు భయము భక్తి నిలిపి జీవించే భాగ్యాన్ని వారందరికీ దయచేయండి. మేమందరం కూడా నీ నిత్యరాజ్య వారసుల గుంటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.